బిడ్డలారా, ఉదయకాల సమయంలో మరి ఆరాధనకు చేరవచ్చినటువంటి మీకందరికీ కూడా ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పునరుత్థాన దినమందు దేవుడు సజీవంగా మీ మధ్యలో ఉంచి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి దేవుడిచ్చినటువంటి మరొక అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు, దేవునికి స్తుతులు స్తోత్రములు దేవునికి తెలియజేస్తూ ఉన్నా. ప్రియమైన వారులారా, మరి చదవబడినటువంటి ఈ 3 వాక్య భాగాలను ఆధారము చేసుకొని నిత్య జీవము అనేటువంటి ఒక అంశాన్ని మీ ముందర ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నిత్య జీవము అంటే పరలోకము. ఈరోజు మనకు 2 దారులు ఉన్నాయి. ఒకటి పరలోకము, మరొకటి నరకం. ఈ లోకంలో ఉన్నవాళ్ళు మంచిగా బ్రతికి మంచి ప్రవర్తన కలిగి ప్రార్థన జీవితాన్ని కలిగి ఎవరైతే ఈ లోకంలో బ్రతుకుతారో వారికి దేవుడు పరలోకంలో ఒక స్థానాన్ని దేవుడు ఏర్పాటు చేస్తారు. ఈ లోకంలో ఉన్నంత కాలము విచ్చలవిడిగా బ్రతికి దేవుని మందిరానికి రాక వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి వారి జీవితాన్ని నాశనము చేసుకొని పాపంలోనే పుట్టి పాపంలో చనిపోయినటువంటి వారందరికీ కూడా నరకాన్ని మరి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటిది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నరకం అనేది దేవుడు ఏర్పాటు చేసుకోలేదు, కానీ మానవుని యొక్క అవిధేయత, మానవుని యొక్క పాపం, లూసిఫర్ యొక్క అవిధేయత, లూసిఫర్ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లోకము పాతాళం. ఆ పాతాళము దేవుని చేత ఏర్పాటు చేయబడలేదు, కానీ సాతాను వాణ్ణి పాపము చేసుకొని దాంట్లో పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిత్య జీవము అంటే పరలోక రాజ్యము. చాలా మందికి పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి అనేటువంటి ఆశ. అది మంచి వారికి ఉంటుంది, చెడ్డవారికి ఉంటుంది, పరిశుద్ధులకు ఉంటుంది, పాపులకు ఉంటుంది, మంచి చేసిన వారికి ఉంటుంది, చెడ్డవారికి. అందరము మేము కూడా పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి అనేటువంటి ఆశ కదండి. చెడ్డ పనులు చేసే వారికి కూడా ఎటువంటి ఆశ ఉంటుంది? మేము కూడా పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి. మరి పరలోక రాజ్యంలోనికి అందరూ వెళ్ళాలి అనే ఆశ ఉంది, కానీ ఎవరు ఆ నిత్య జీవంలోనికి వెళతారు? ఎవరు పరలోక రాజ్యంలోనికి వెళతారు? యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక ప్రాంతాలకు సువార్త ప్రకటించేటువంటి సమయంలో ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుని దగ్గరికి వచ్చి మోకరించి, అయ్యా సద్బోధకుడా, అంటే సత్యము చెప్పేటువంటి బోధకుడా, నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఏమి చేయాలి? నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఏమి చేయాలి కదా? మనకు కూడా ఒక ప్రశ్న. పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే ఎవరు వెళ్తారు పరలోక రాజ్యంలోనికి అనేటువంటి ఒక ప్రశ్న మనం వేసుకొని దానికి సమాధానముగా కొన్ని లేఖన భాగంలో నుంచి కొన్ని మాటలను ఉదయకాల సమయంలో మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఎవరు పరలోక రాజ్యంలోనికి వెళ్తారు, ఎవరు నిత్య రాజ్యంలోనికి వారసులు అవుతారు అని మనం మొట్టమొదటిగా మనం చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 48వ వచనాన్ని మనము చదువుకుందాం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. అలా అండర్లైన్ చేసుకోడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు కదా. నిత్య జీవానికి ఎవరు వెళ్తారంట? ఏమా ఎవరు వెళ్తారంటమ్మా? దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో కదా, దేవుని యందు ఎవరైతే సంపూర్ణమైన విశ్వాసముతో దేవునికి ప్రార్థన చేస్తారో, విశ్వాసముతో దేవుని దగ్గరికి ఎవరైతే వస్తారో
వాళ్ళందరికీ కూడా దేవుడు ఏమి ఏర్పాటు చేస్తా ఉన్నాడు? పరలోక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాడు కదా. పరలోక రాజ్యంలోనికి మనం అందరం వెళ్ళాలి అని అంటే తప్పకుండా దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. ఏ విశ్వాసము? చాలా మందికి ఒక విశ్వాసం ఉంది, చిన్న మందిరాలలో దేవుడు ఉండడు, పెద్ద పెద్ద మందిరాలలో దేవుడు ఉంటాడు అనేటువంటి విశ్వాసం కదా. ఒకప్పుడు మనవన్నీ చిన్న కొట్టాలే, డబ్బులు వచ్చాయి కాబట్టి కొద్దిగా స్లాబ్లు వేసుకొని చక్కగా ఆరాధన చేసుకుంటా ఉన్నాం. అంటే ఒకప్పుడు చిన్న కొట్టాలలో చేసుకున్నప్పుడు దేవుడు లేడా? ఉన్నాడు కదా. మరి పెద్ద పెద్ద మందిరాలు లేవు కదా. మరి అప్పుడు అందరూ మరి దేవుని ద్వారా దీవించబడినటువంటి వాళ్ళే కదా. ఈరోజు వచ్చేసరికి చాలా మంది ఏమంటా ఉన్నారు అంటే చిన్న మందిరాలలో దేవుడు లేరు, పెద్ద మందిరాలలో దేవుడు ఉన్నాడు అని పెద్ద మందిరంలోకి పరిగెత్తుతా ఉన్నారు. విశ్వాసం మందిరాలు ప్రాముఖ్యము కాదు. ప్రేమైన వారులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, ఎక్కడ 2-3 నా నామం పేరిట కూడి ఉందరో నేను అక్కడ ఉంటా కదా. 1000 మంది కూడి ఉంటే నేను ఉంటాను దేవుడు చెప్పాడా? చెప్పలేదు కదా. ఎక్కడైతే విశ్వాసముతో 2-3 దేవుని యొక్క పేరిట కూడి దేవునికి ప్రార్థన చేస్తాడో ఆ స్థలంలో దేవుడు తప్పకుండా ఉంటాడు కదా. మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎటువంటి విశ్వాసాన్ని మనం ఉంచాలా అని అంటే శతాధిపతి లాంటి విశ్వాసాన్ని మనము కలిగి జీవించాలి. అంటే ఒక అన్యుడైనప్పటికీ ఒక దేవునికి దూరంగా బ్రతికి జీవించేటువంటి ఒక వ్యక్తి తన దాసునికి అనారోగ్యం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుడు అంటా ఉన్నాడు, అయ్యా నీ ఇంటిలోనికి వచ్చి నీ దాసు నిన్ను స్వస్థపరుస్తాను అని అంటా ఉంటే ఆ శతాధిపతి అంటా ఉన్నాడు, అయ్యా నీవు నా ఇంటిలోనికి రావటానికి నేను అర్హుణ్ణి కాదు. నా కింద చాలా మంది పని వాళ్ళు ఉన్నారు, నేను ఒకటి పొమ్మంటే పోతాడు, ఒకటి రమ్మంటే వస్తాడు, అయినా నీవు నా ఇంట్లోనికి రావటానికి నేను అర్హుణ్ణి కాదు. నువ్వు మాట మాత్రము సెలవిమ్ము, నువ్వు నా ఇంట్లోకి రావలసిన అవసరము. శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసం ఎలాంటిది అంటే దేవుని యొక్క మాట చాలు, దేవుడే అవసరము లేదు, దేవుడే నా ఇంట్లోకి రావాల్సిన అవసరము లేదు. దేవుడు ఒక మాట చెబితే చాలు, నా యొక్క దాసుడు స్వస్థత పొందుతా కదా. ఆ శతాధిపతి యొక్క విశ్వాసము తన దాసుని స్వస్థత చేకూర్చినట్లుగా మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. మరి అటువంటి విశ్వాసము నిజంగా మనలో ఎంతమందికి ఉంది కదా. ఇక్కడ రండి, మీకు దయ్యాలు వదులుతాయంటే అక్కడ పోతా ఉన్నా. ఇక్కడికి రండి, మీకు తైలాభిషేక పండుగ చేస్తాం, మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ పోతాయి అనగానే అక్కడికి పోతా ఉన్నాం. ఇక్కడికి రండి, మీకు అంజూరపు పనులు ఇస్తాము అంటే అక్కడికి పోతా ఉన్నాం. వీరికి వచ్చిన వాళ్ళకి పరిశుద్ధాత్మ నింపబడుతుంది అంటే అక్కడికి పోతా ఉన్నాం. మందిరాలు మారుతా ఉన్నాము కానీ మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం లేనటువంటి స్థితిలోనికి మనము వస్తాము. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, మొదట మీకున్నటువంటి ప్రేమ, మొదట మీకున్నటువంటి విశ్వాసము మీ జీవితంలో ఎందుకు తగ్గిపోతా ఉంది. చూడండి, ఆ మాటను మనం చదువుకుందాం. దేవుడు సంఘాన్ని హెచ్చరిస్తా ఉన్నాడు. మొదట మీకున్నటువంటి ప్రేమ, మొదట మీకున్నటువంటి భక్తిని మీకు ఎందుకు తక్కువైపోతా ఉంది? మీరు జాగ్రత్తగా ఉండండి. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుండి పడుతువో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి
లేని యెడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసి వేతును. అయితే నీలో ఉన్నది, నీ కులాతుల క్రియలు నేను ద్వేషించుచున్నాను, నేను కూడా వీటిని చున్నాను. వాక్యం అంతా ఉంది, చెవి గలవాడు వినుగాక అనేటువంటి మాట. అంటే సంఘానికి దేవుడు ఒక విశ్వాసాన్ని ఇచ్చాడు. సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు దేవుడు ఒక విశ్వాసాన్ని ఇచ్చాడు. ఆ విశ్వాసము రాను రాను ఏమైపోతుంది అంటే తక్కువైపోతా ఉంది. అందుకే వాక్యం ఏమంటా ఉంది అంటే నీకు మొదట ఉండినటువంటి ప్రేమ తక్కువైపోతా ఉంది కాబట్టి నీ మీద ఒక నేరాన్ని నేను మోపబోతా ఉన్నా. ఏంటి ఆ నేరము? నువ్వు ఏ స్థితిలో నుంచి పడ్డావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని నువ్వు ఏ ప్రేమనైతే వదులుకున్నావో, ఏ విశ్వాసానైతే వదులుకున్నావో, ఏ ప్రార్థన జీవితానైతే వదులుకున్నావో తిరిగి వాటిని నువ్వు సంపాదించుకో. లేకపోతే నీకు నీ ముందర ఉంచబడినటువంటి దీపస్తంభాన్ని నీ యొద్ద నుండి నేను తీసివేస్తాను. దీపస్తంభము అని అంటే అది ఆశీర్వాదానికి గుర్తు, అది దీవెనకు గుర్తు, దేవుని యొక్క ప్రసన్నతకు గుర్తు. అంటే వాళ్ళు మొదట ఏ ప్రేమలో ఉన్నారో ఆ ప్రేమను బట్టి దేవుడు వాళ్ళందరినీ దేవుడు దీవించాడు. ఇప్పుడు ఆ ప్రేమ ఏమైపోయింది అంటే తక్కువైపోయింది. దేవుడు అంటా ఉన్నాడు, మొదట నీకు ఇచ్చినటువంటి ప్రేమను నువ్వు పొందుకోలేకపోతే నేను నీ ముందర ఉంచబడినటువంటి దీపస్తంభాన్ని నీ యొద్ద నుండి నేను తీసివేస్తాను. ఏ విశ్వాసము ద్వారా ఈ సంఘం కట్టబడిందో, ఏ విశ్వాసము ద్వారా ఈ సంఘం స్థాపించబడిందో, ఏ ప్రార్థనా జీవితము ద్వారా మన సిఎస్ఎస్ సంఘాలు స్థాపించబడ్డాయో తిరిగి ఆ విశ్వాసాన్ని మనం ఏం చేసుకోవాలా? తిరిగి సంపాదించుకోవాలి. సంఘాలు ఎక్కువ అవుతా ఉన్నాయి, బోధలు ఎక్కువ అవుతా ఉన్నాయి, మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు, మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటారు. ఇక్కడికి రండి, మీకు మేలు జరుగుతుంది, ఇక్కడికి రండి, మీకు ఆశీర్వాదాలు వస్తాయి, ఇక్కడికి రండి, మీ కుటుంబాల్లో ధనాన్ని నింపుతాం అని దేవుడు చాలా మంది మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు. మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో మరలా ఆ విశ్వాసంలోనే మీరు ఏం చేసుకోవాలా? మిమ్మల్ని మీరు బలపరుచుకోవటానికి ప్రయత్నము చేసుకో. విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. నీ విశ్వాసము నీలో ఉంటే దేవుడు నీ పేరును జీవగ్రంథంలో దేవుడు లిఖిస్తాడు అనేటువంటి విషయాన్ని మరి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, నిత్య జీవానికి ఎవరు వెళ్తారు అని అంటే మొట్టమొదటిగా విశ్వాసం గలవారు నిత్య జీవంలోనికి వెళుతారు. రెండవదిగా మనం వాక్యంలో మనం చూస్తే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనాన్ని మనము చదువుకుందాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టము. ఆ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవాన్ని ఏం చేసుకోవాలంట? చేపట్టుకో. ఈ విశ్వాస సంబంధమైనటువంటి ఆత్మలో ఈ భక్తిని, ఈ విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. ఎందుకంటే సాతాను చాలా భయంకరంగా పనిచేస్తావు. సాతాను ఎవరిని మింగుదరా అని గర్జించు సింహం వలె అది తిరుగుతా ఉంది. అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి శోధనలు. ప్రియమైన వారులారా, సమాధానం లేనటువంటి కుటుంబాలు మనం జీవిస్తా ఉన్నాం. నాకు కూడా ఒక 3 రోజుల నుంచి సమాధానం లేదు. కారణం ఏంటి అంటే మా గురులమ్మ గారికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు, జరుగుతూ ఉంది. మేము అనుకునేది ఒక రకంగా ఉంటే అక్కడ జరిగేది ఇంకొక రకంగా జరుగుతూ ఉంది. ఎంతమందికి ఫోన్లు చేశాము, ఎన్ని ఫోన్స్ వాళ్ళు చేశాము.
దాదాపుగా రోజు గుర్లమ్మ నంద్యాల వెళ్తా ఉంది, ఆ జూమ్ లో పాల్గొంటా ఉంది. ఆ జూమ్ లో వీళ్ళు వేయేసరికి వీళ్ళ నెంబర్ దాకా వచ్చి క్యాన్సిల్ అవుతా ఉన్నాయి. మరలా గురువారం వెళ్ళింది, మరలా జూమ్ రాత్రల్లా మేలుకొని ఆ జూమ్ మీటింగ్ లో పాల్గొనేది. మళ్ళా వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి ఆ జూమ్ లో పాల్గొన్నటువంటి ట్రాన్స్ఫర్ అన్ని మళ్ళీ ఉదయానికి క్యాన్సిల్ చేస్తా ఉన్నా. ఏం చేయాలని అర్థం కావాలి. ఇప్పుడు జరగకపోతే మళ్ళా ఒక 2-3 ఏళ్ళు మళ్ళీ ట్రాన్స్ఫర్లు కూడా జరగవు. రాత్రి 9 అవుతా ఉంది, 10 అవుతా ఉంది, ఆర్డర్ కాల్సింగ్ రావడం లేదు. చివరికి ఆర్డర్ కాల్సింగ్ వచ్చేసరికి మరలా ఆపు వల్లనే గుళ్ళమ్మలు డ్యూటీ చేశారు. ఏం చేయాలా అనే ఆలోచన, ఎక్కడికి పోవాలనే ఆలోచన, ఎవరిని అడగాలా అనేటువంటి ఆలోచన, సమాధానం లేనటువంటి స్థితులలో మన కుటుంబాలు సాతాను ప్రేరేపిస్తావు. సాతాను చాలా బలంగా పనిచేస్తా ఉన్నా. అంటే మన ప్రార్థన శక్తి కంటే మన ప్రార్థన శక్తిని అణిచివేసి దాని బలాన్ని ఎక్కువగా అది ఏం చేస్తా ఉంది అంటే ప్రదర్శిస్తావు. అయినా ప్రియమైన వారులారా, దాని క్రియలు ఏ రోజు ఒక రోజైనా తప్పకుండా దేవుడు నాశనం చేస్తాడు. దాని ఆలోచనలు దేవుడు తప్పకుండా నాశనము చేస్తాడు. అటువంటి విశ్వాసముతో మళ్ళీ ఉదయం లేచి ఆరాధన 11-12 దాకా నిద్ర లేదు. ఆ గుళ్ళమ్మ ఏడుస్తా ఉంది. ఏం చేయాలా, ఎవరిని పట్టుకోవాలా? ఆ టైంలో మళ్ళా ఆకుమల్ల వేశారు. మళ్ళా కర్నూలు నుంచి మళ్ళీ 2-3 ఏళ్ళు మళ్ళా దాదాపుగా 6 గంటలు జర్నీ చేయాలి. ఒక స్త్రీ లేడీ ఇంట్లో సంసారాన్ని చూసుకుంటూ ఆ డ్యూటీ ఎలా చేయాలి? మా గుళ్ళమ్మ ఏడుస్తా ఉంటే మా గుళ్ళమ్మ చెప్పి నిద్రపోయేసరికి 12. అందుకే కొనుక్కున్న చర్చి కూడా క్యాన్సల్ చేసుకుని నైట్ సింగరాజపల్లి చర్చికి వెళ్ళి ఇప్పుడు ఇది వస్తా ఉన్నా. అంటే ఒక యాజకుని కుటుంబాలలో కూడా సాతాను బలంగా పనిచేయటానికి అది తన జూలు విధిస్తావు. ప్రియమైన వారులారా, ఒకవేళ అది మన మీదికి వచ్చినా మనం భయపడవలసిన అవసరం లేదు. దాన్ని జయించేటువంటి శక్తి దేవుడు మనకు ఆల్రెడీ ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు లోకమును జయించాడు. లోకంలో ఉన్నటువంటి వాటన్నిటి మీద దేవుడు విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి సాతాను ఎంత జూలు విధిలించినా ఆ దేవుని పిల్లల మీదకి అది ఎప్పుడు కూడా రావటానికి ధైర్యం దానికి లేదు. ప్రియమైన వారులారా, ఈ విశ్వాస జీవితంలో మనము నిరంతరము ఏం చేయబడాలి అంటే పోరాడుతూనే ఉండాలి. మనము ప్రతిరోజు సాతాను మీద జయాన్ని మనం పొందుకున్నప్పుడే దేవుని ద్వారా మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం. అంటే దేవుడు అంటా ఉన్నాడు, నీ విశ్వాసము ఏ విశ్వాసంలో అయితే నువ్వు ఉన్నావో ఆ విశ్వాసంలో నువ్వు చివరి వరకు ఉండాలి. ఆ చివరి వరకు నీ విశ్వాసాన్ని నువ్వు కొనసాగించినప్పుడే నీకు నిత్య జీవంలోనికి నీ యొక్క స్థానాన్ని దేవుడు ఏం చేస్తాడంట? ఏర్పాటు చేస్తాడు కదండి. చాలా మంది శ్రమలు రాగానే బయటికి వెళ్ళిపోతారు. కష్టాలు రాగానే దేవుడిని మరిచిపోయి మరో లోకంలో పడుతారు. అప్పుడు రాగానే, నిందలు రాగానే, అవమానాలు రాగానే దేవుని వదిలిపెట్టి నాకు ఈ మందిరం వద్దు, ఈ చర్చి వద్దు, ఈ బాబు వద్దు, ఈ సంఘం వద్దు, ఈ 10 మనుషులు వద్దు అని సంఘాన్ని వదిలిపెట్టి, యాజకుని వదిలిపెట్టి నాకు ఈ అప్పులు వచ్చా, ఈ అప్పులు తీర్చేందుకు నేను మందిరానికి రాను అని దేవుని మీద చాలా మంది అలిగిపోవాలి. చాలా మంది ఉన్నారు. మనం అటువంటి జీవితాన్ని కలిగి జీవించకూడదు. మనం సాతానుతో పోరాడాలి. ఎంతవరకు పోరాడాలి అంటే చివరి వరకు, చచ్చేంత వరకు మనం దానితో పోరాడినప్పుడే దేవుడు మనకు పరలోకంలో ఒక స్థానాన్ని మన కొరకు దేవుడు ఏర్పాటు చేస్తాడు కదండి. సొలొమోను మంచి జ్ఞాని. సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానము భూలోకంలో ఎవరికి కూడా దేవుడు ఇవ్వలే. అటువంటి జ్ఞానముతో నిండినటువంటి సొలొమోనునే సాతాను చివరి దినాల్లో తన్నికి తిట్టాడు కదా. సొలొమోను అన్య స్త్రీలను వివాహము చేసుకొని దేవుని వైపు తిరగక సొలొమోను ఎవరి వైపు తిరిగాడు? దేవతల వైపు తిరిగాడు చివరి దినాలలో. సాతాను ఎంత బలంగా పనిచేస్తాడు మనుషుల మీద. ఒక జ్ఞానము, దేవుని జ్ఞానాన్ని సంపాదించినటువంటి సొలొమోను సైతము సైతాను వదలలే. ప్రియమైన వారులారా, పుట్టుకతోనే బలంతో పుట్టాడు సంసోను. అతనికి ఉన్నటువంటి బలము చుట్టుపక్కల ఎవరికి కూడా లేదు. అటువంటి బలం కలిగినటువంటి సంసోను కూడా
సాతాను ఏం చేసింది అంటే ఒక దెలీలా అనేటువంటి ఒక వేశ్యను సొలొమోనుకు చిక్కించి సొలొమోనుకు ఉన్నటువంటి బలానంతటిని ఆమె ఏం చేస్తుంది, తీసివేస్తారు. అంటే మొదట చాలా బలంగా ఉన్నాడు సంసోను, కానీ చివరి దినంలోనికి వెళ్ళేసరికి బలము లేనివాడుగా, కన్ను లేనివాడుగా, అన్యుల మధ్య అవమానపరచబడి సంసోను మరణించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనము చూస్తాం. అంటే మనం ఎలాగ ఉండాలా అంటే చివరి వరకు మనం నమ్మకంతో ఉండాలి, చివరి వరకు మనం దేవునిలో విశ్వాసంతో ఉండాలి, చివరి వరకు మనం ప్రార్థన జీవితాన్ని కలిగి మనము జీవించాలి కదా. కొత్త నిబంధన గ్రంథంలో సౌలు ఒకప్పుడు నరహంతకుడే, క్రైస్తవులను చంపినటువంటి వ్యక్తి, కానీ పౌలుగా మారిన తర్వాత చివరి వరకు దేవునిలో సాక్షుగా బ్రతికాడు పౌలు. అంటే మన జీవితం కూడా ఎలాగా ఉండాలా అని అంటే ఒకసారి మారిన తర్వాత, ఒకసారి దేవునిలోనికి వచ్చిన తర్వాత మన విశ్వాసము, మన ప్రార్థన జీవితము చివరి వరకు అలాగనే మనము కొనసాగించబడాలి. ఎప్పుడైతే అలాగా చివరి వరకు కొనసాగించబడుతుందో దేవుని యొక్క నిత్య రాజ్యము దేవుడు మనకందరికీ అనుగ్రహించటానికి దేవుడు సహాయము చేస్తాడు. ప్రియమైన వారులారా, ఎవరు నిత్య జీవంలోనికి వెళ్తారు అని అంటే విశ్వాస సంబంధులు నిత్య జీవంలోనికి వెళ్తారు. ఎవరు నిత్య జీవంలోనికి వెళ్తారు అని అంటే వారి విశ్వాసాన్ని మరణం మట్టుకు ఎవరైతే కొనసాగిస్తారో, చివరి వరకు వారి విశ్వాస జీవితాన్ని ఎవరైతే కొనసాగిస్తారో వాళ్ళు నిత్య జీవంలోనికి వెళుతారు. మూడవదిగా ప్రియమైన వారులారా, ఎవరు నిత్య జీవంలోనికి వెళ్తారు అని మన వాక్యంలో మనం చూస్తే లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయన్ను శోధించుచు అడిగాను కదా. యేసు ప్రభువు వారు అనేకమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు. ఆయన ఎక్కడైతే ఉన్నారు, ఎక్కడైతే వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు, చాలా మంది దేవుణ్ణి చాలా ప్రశ్నలు అడిగేవారు. వాటిలోనే ఒక ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి ఒక వ్యక్తి దేవుని అడిగారు. ఆయన శోధించుతూ ఒక మాట అన్నాడు, అయ్యా, నిత్య జీవంలోనికి వెళ్ళాలి అంటే ఏం చేయాలా? దేవుణ్ణి శోధించి అడిగినప్పుడు యేసు ప్రభువు వారు ఒక కథ చెప్పారు. ఏంటి ఆ కథ అని అంటే, ఒక సమరయుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వచ్చినప్పుడు అతడు దొంగల చేతికి కొట్టబడి అతని బట్టలు దోచుకొని కొనప్రాణంతో అతని విడిచిపోయాడు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవ వెలుప తటస్థించను. అతడు చూచి పక్కకు పోయాను. అలాగనే లేవీయుడు కూడా ఆ చోటుకు వచ్చి పక్కకు పోయాడు. కానీ ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి అతని మీద జాలిపడి దగ్గరికి వచ్చి నూనెయు ద్రాక్షరసము పోసి అతని గాయములకు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకొల్ల ఇంటికి వెళ్ళాను కదా. అంటే దేవుడు వారికి అర్థమయ్యే రీతిలో అంతా ఉన్నారు. అయ్యా, ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో ప్రాంతానికి వచ్చేటప్పుడు దొంగల చేతికి పడ్డాడు. అతని ప్రాణాన్ని కొట్టి కోపంతో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఒక యాజకుడు వచ్చాడు, చూసి వెళ్ళిపోయాడు. ఒక లేవీయుడు వచ్చాడు, చూసి వెళ్ళిపోయాడు. కానీ ఒక సమరయుడు వచ్చి అతడు పడి ఉన్న చోట చూచి అతని గాయాలను కట్టి అతను తన బండి మీద ఎక్కించుకొని ఒక పూటకోల ఇంట్లో అతన్ని చేర్చాడు. ఇప్పుడు ఎవరు పొరుగువాడు అన్నప్పుడు యాజకుడు పొరుగువాడా, లేవీయుడు పొరుగువాడా, ఎవరు పొరుగువాడు అని అడిగినప్పుడు మరి ఆ వ్యక్తి అంతా ఉన్నాడు, ఆపదలో ఉన్న వాడికి ఎవరైతే సహాయం చేశారో వాడే నిజమైన పొరుగువాడు అని అంటా ఉన్నాడు.
అప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, ఒక ధర్మశాస్త్రోపదేశకునికి నువ్వు వెళ్ళి అలాగ చేయము, నీకు కూడా ఏమిస్తాడు దేవుడు? నిత్య జీవం దేవుడు నీకు ఇస్తాడు. అంటే దేవుడు ఏమి చెప్పాలి అని ఆశపడుతూ ఉన్నారు అని అంటే, ఆపదల్లో ఉన్న వారికి ఎవరైతే సహాయం చేస్తారో, ఆపదలో ఉన్న వారికి ఎవరైతే హెల్ప్ చేస్తారో వారికి దేవుడు ఏమిస్తారంట? నిత్య జీవాన్ని దేవుడు ఇస్తారు కదా. మనం చదువుకున్నటువంటి ఈ మొదటి వాక్య భాగంలో కూడా మనం ఒక విషయాన్ని మనం చూస్తాము. దావీదు యొక్క విషయాన్ని మనం చూస్తాము. సౌలు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు 12 గోత్రాలకు దావీదు రాజు అయిన తర్వాత రాజు ఒక ఆలోచన చేస్తా ఉన్నాడు. ఏంటి ఆలోచన అంటే, సౌలును బట్టి సౌలు కుటుంబంలో ఒక ఇంట్లో ఎవరికైనా సహాయం చేయాలి అని ఆశపడ్డాడు. మామూలుగా ఈ ఆలోచన దావీదుకు రాకూడదు. ఎందుకు అని అంటే, సౌలు చాలాసార్లు దావీదును చంపాలి అని అనుకున్నాడు. చాలాసార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు, కానీ దావీదు దొరకల. దావీదు ఇశ్రాయేలు ప్రజలకు 12 గోత్రాలకు రాజు అయిన తర్వాత కూడా సౌలుకు భయపడి చాలా సంవత్సరాలు కొండలో లోయలో దాక్కున్నాడు. ఇప్పుడు సౌలు చనిపోయిన తర్వాత దావీదుకి ఏం ఆలోచన వచ్చింది అంటే, సౌలు కుటుంబంలో ఎవరికైనా ఒకరికి సహాయం చేయాలి. అప్పుడు అతని ఇంట్లో ఉన్నటువంటి ఒక ప్రవక్తను పంపించినప్పుడు సౌలు కుటుంబంలో ఒక అవిటివాడు, ఒక కుంటివాడు మెఫీబోషెత్ అనేటువంటి ఒక బిడ్డను ఆ ప్రవక్త కనుగొని వస్తాడు. ప్రియమైన వారులారా, నిజంగా మెఫీబోషెత్ తన తాత తండ్రి రాజు కదా, రాజు యొక్క మనవడు ఎలాగ ఉండాలా? చాలా ఆశీర్వాదకరంగా ఉండాలి. కానీ సౌలు మరణించిన తర్వాత ఏమి జరిగింది అని అంటే, సౌలు మరణించిన తర్వాత కొంతమంది శత్రువులు ఈ సౌలు ఇంటి మీదకి వచ్చి సౌలు ఇంట్లో ఉన్నటువంటి బంగారం అంతా దోచుకొని పోతారు. సౌలు సంపాదించినటువంటి కొన్ని వేల ఎకరాలు శత్రువులు ఏం చేస్తారు అంటే దొంగలించిపోతారు. సౌలు బాగానే ఉన్నాడు, కానీ సౌలు చనిపోయిన తర్వాత వారి భార్య కానీ వారి పిల్లలు కానీ వాళ్ళ మనవలు కానీ మనవరాలు కానీ డబ్బులు లేక చాలా పేద స్థితిలో ఉంటారు. దావీదు ఎప్పుడైతే ఆ కుటుంబంలో ఒక వ్యక్తి కావాలి అని అడిగినప్పుడు, నిజంగా మెఫీబోషెత్ ఆపదలో ఉన్నారు, అక్కడలో ఉన్నారు, అవసరతలో ఉన్నారు. ఆ అవసరతలో ఉన్నటువంటి ఆ మెఫీబోషెతుకు దావీదు ఏం చేస్తాడు అంటే, తన రాజ్యంలోనికి తీసుకుని వచ్చి మెఫీబోషెతు వారి పిల్లలకు కూడా దావీదు ఏం చేస్తాడు అంటే ఆశీర్వాదాలు దేవుడు వారికి ఇస్తాడు. అంటే సౌలు ద్వారా దావీదు చాలాసార్లు ఒంటరిగా పారిపోతాడు కదా, కానీ ఎప్పుడు అలా అనుకోలేదు. సౌలు చేసినటువంటి తప్పిదాన్ని దావీదు క్షమించి మెఫీబోషెతుకు దావీదు తోడుగా ఉంటాడు. మన క్రైస్తవ జీవితాలలో ప్రేమైన వారులారా, కొన్నిసార్లు మనము ఆశీర్వాదాలకు దూరం అవుతా ఉన్నాం. కారణం ఏంటి అని అంటే, దేవుడి ప్రేమ మనలో ఉండడం లేదు, దేవుని యొక్క ప్రేమ మనలో కనిపించడం లేదు. మనము ఒకరినొకరు కొట్లాడుతూ, ఒకరినొకరు పగలు పెంచుకుంటూ, ఒకరినొకరు మనం ఎలాగే ఉన్నాము అంటే మాట్లాడలేనటువంటి స్థితిలో మన క్రైస్తవ కుటుంబాలు కనిపిస్తా ఉన్నాయి. వాళ్ళకు వీళ్ళు వెళ్ళకూడదు, వీళ్ళకు వాళ్ళు వెళ్ళకూడదు, వీళ్ళ ఫంక్షన్లకు వాళ్ళు వెళ్ళకూడదు, వాళ్ళ ఫంక్షన్లకు వీళ్ళు వెళ్ళకూడదు. కారణం ఏంటి అంటే, వాళ్ళకు వీళ్ళకు మాటలు. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలా. నువ్వు కనపడేటువంటి నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించకపోతే కనపడని దేవుని నువ్వు ఎలాగా ప్రేమిస్తావు? దేవుడు అదే అడుగుతావు. మనం చదువుకున్నటువంటి పత్రికా వాక్య భాగంలో అదే మాట దేవుడు అంటా ఉన్నా, ప్రేమైన వారులారా నువ్వు ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమలో ద్వేషం ఉండదు, ప్రేమలో కపటం ఉండదు, ప్రేమలో మోసం ఉండదు. దేవుడి యొక్క ప్రేమలో త్యాగం ఉంటుంది. ఆ ప్రేమను ప్రతి మానవుడు ఏం చేసుకోవాలా?
కలిగి జీవించాలి. దేవుని యొక్క ప్రేమను మనం కలిగి జీవించినప్పుడు దేవుడు తప్పకుండా నీ కొరకు నా కొరకు దేవుడు నిత్యరాజా అనే దేవుడు ఏర్పాటు చేస్తాడు అనేటువంటి విషయాన్ని ఉదయకాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, ఆపదలో ఉన్న వారికి నువ్వు సహాయం చేయగలుగుతా ఉన్నావా? అక్కడలో ఉన్న వారి కొరకు నువ్వు సహాయం ఏదైనా చేయగలుగుతా ఉన్నావా? లేదా ధనవంతుల్లాగా నువ్వు కూడా బ్రతికినంత కాలము నేను, నా భార్య, నా పిల్లలు అని నువ్వు బ్రతుకుతూ ఉన్నావు కదా. ధనవంతుడు ఏం చేశాడంట? బ్రతికినంత కాలము పక్కన వాడు లాజరు కనపడతా ఉంటే కనీసం లాజరు ఒక్క రొట్టె ముక్క కూడా అతనికి వేయలేదంట. కానీ ఇద్దరు చనిపోయినప్పుడు లాజరు దేవదూతల ద్వారా ఎత్తపడ్డా, ధనవంతుడు పాతి పెట్టబడ్డా. లాజరు దేవుడి సన్నిధానంలో కూర్చున్నాడు. ధనవంతుడు ఎక్కడ కూర్చున్నాడంట? నరకంలో, పాతాళంలో కూర్చున్నాడంట. అరుస్తా ఉన్నాడంట, దేవుని అడుగుతా ఉన్నాడంట. అప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, ధనవంతుడా, నువ్వు లోకంలో బ్రతికినంత కాలం ఎలాగ బ్రతికావో? ఎవరికైనా సహాయం చేశావా? ఎవరికైనా అన్నం పెట్టావా? ఎవరికైనా నీళ్లు వేశావా? ఎవరికైనా బట్టలు ఇచ్చావా? నీ దగ్గర విస్తారమైనటువంటి బట్టలు ఉన్నాయి, నీ దగ్గర విస్తారమైనటువంటి సమృద్ధి అయిన ఆహారం నీ ఇంట్లో ఉంది. లేని వారికి ఏ రోజు ఇచ్చావా? ఈ లాజరు బ్రతికినంత కాలం దుఃఖపడుతూ బ్రతిగా. ఇక్కడ లాజరు ఏం చేస్తా ఉన్నాడు అంటే విశ్రాంతి పొందుతా ఉన్నాడు కదా. ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతికింది ఇంపార్టెంట్ కాదండి. ఎంతమందికి మనం సహాయం చేశాము, ఎంతమందికి మనం హెల్ప్ చేశాము, మనము మన దగ్గర ఉన్న వాటికి లేని వారికి మనం ఎంత సహాయము చేశాం. దేవుడు అంటా ఉన్నాడు, ఒక అంగి ఉంటే నువ్వు ఒక అంగి ఇవ్వాల్సిన అవసరం లే. 2 అంగీలు ఉంటే లేని వారికి ఒక అంగి ఇచ్చిన ఆ అంగి నీకు ఆశీర్వాదం దేవుడు చేస్తాడు కదా. దేవుడు హెల్ప్ చేయమని, నీ ఉన్న దాంట్లో అంతా దేవుడు హెల్ప్ చేయమని చెప్పడం లే. ఉన్న దాంట్లోనే కొద్దిగా నువ్వు ఇతరులకు ఏం చేయాలా? సహాయం చేయాలి. ఎప్పుడైతే నువ్వు సహాయం చేస్తావో, నువ్వు ధనాన్ని లేని వారి కొరకు ఖర్చు పెడతావో, నీ ధనము పరలోకంలో కూర్చబడుతుంది. నీ ధనము పరలోకంలో దేవుడు లెక్కిస్తాడు. నీ పేరు జీవగ్రంథంలో దేవుడు మనం దాని కొరకు ప్రయత్నం చేయాలి. ఆ నిత్య జీవము కొరకు మనం ప్రయత్నం చేయాలి. ఈ లోకరీత్యా మనం ప్రయత్నము ఎప్పుడు మనము చేయకూడదు అనేటువంటి విషయాన్ని మరి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మరి క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనమందరము కూడా నిత్య జీవానికి మనమందరం వెళ్ళాలి. నిత్య జీవానికి మనమందరము వెళ్ళాలి అని అంటే 3 విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ఏంటి ఆ 3 విషయాలు? 1, క్రీస్తునందు మనం విశ్వాసము ఉంచాలి. 2వది, మన ప్రార్థన జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని చివరి వరకు మనము కొనసాగించుకోవాలి. 3వది, నీకు ఉన్న వాటిలోనే లేని వారికి సహాయము చేయాలి. ఈ 3 విషయాలు నువ్వు జ్ఞాపకం చేసుకొని ఈ 3 విషయాలు నువ్వు పాటించినట్లయితే మరి నీ పేరు కూడా దేవుడు జీవగ్రంథంలో రాయటానికి ఇష్టపడతాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి అనుగ్రహించును గాక. ఆమేన్.